తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ కి కేబినెట్ లో ఫుల్ టీమ్ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హైకమాండ్ ఓకే చెప్పిందా? హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సంవత్సరం కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న కేబినెట్ ఎక్స్పాన్షన్ సస్పెన్స్ కు త్వరలోనే కార్డ్ పడనుంది. ఈ అంశం ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కోర్టుకు చేరింది. 1-2 రోజుల్లో లిస్ట్ ఫైనల్ చేయడానికి ఢిల్లీలో వరుస మీటింగ్లతో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏడాది కాలంగా కేబినెట్ విస్తరణపై చాలా మంది సీనియర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం మంత్రివర్గ విస్తరణను మరింత కీలకంగా మారుస్తుంది. విస్తరణలో రేవంత్ మార్క్ తో పాటు మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక బెర్త్ ఖచ్చితంగా ఇస్తామని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారు. విస్తరణకు తోడు కొన్ని శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. కేబినెట్ బెర్తులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ప్రముఖంగా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన ఆశావాహులుగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆశావాహుల్లో సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే బెర్త్ ఖరారు అయినట్లుగా చెప్తున్నారు. ఇక బీసీల నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వెములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలో ఆది శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నారు. మొదటి నుంచి ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా మాక్ ఉండటంతో ఆది శ్రీనివాస్ కి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కేబినెట్ లో ఉన్న చూపలిని ఏం చేస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో ఇప్పుడు 4 బెర్తులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చూడాల్సి ఉంది. ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్లతో పీసీసీ కార్యవర్గం కూర్పై ప్రధానంగా చర్చించారు. మంత్రివర్గం కూర్పై కూడా అధిష్టానం అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. 1-2 రోజుల్లో అధికారికంగా పీసీసీ కార్యవర్గం ప్రకటించనున్నట్లు సమాచారం. 4 కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 4 కార్యనిర్వాహక అధ్యక్షుల్లో సామాజిక సమతుల్యం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. మాదిగ, ముస్లిం, లంబాడ, రెడ్డి వర్గాలకు ఈ పదవులు ఇవ్వనున్నారు. పీసీసీ కార్యవర్గంలో 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉంది. అయితే కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ ముఖ్య నేతల చర్చల్లో మంత్రివర్గంలో కూర్పులపై ఎలాంటి సమాలోచన చేయలేదని సమాచారం అందుతుంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పూర్తిగా అధిష్టాన నిర్ణయమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసుల విషయంలో తొందరపాటుతనం లేదని, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక ఢిల్లీ టూర్ లో భాగంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదన్నారు. తనకు రాహుల్ కి ఎలాంటి గ్యాప్ లేదంటూ మీడియాతో చిట్చాట్ సందర్భంగా మాట్లాడారు. మంత్రి పదవులకు తాను ఎవరి పేర్లను ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు.